ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ స్టేడియంలో చెన్నై మళ్లీ ఓడిపోయింది. ధోనీ కెప్టెన్సీలో కంబ్యాక్ ఇస్తుందనుకుంటే మరింత చెత్తగా ఆడి దారుణంగా ఓడిపోయింది. చెపాక్ చరిత్రలో సీఎస్కే టీంకి ఇదే పెద్ద ఓటమి. సీఎస్కే అత్యధికంగా 59 బాల్స్ మిగిలి ఉండగా ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఈ సీజన్లో వరుసగా 5వ మ్యాచ్ ఓడిపోయింది. ఇలా సీఎస్కే వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి. అదేవిధంగా హోమ్ గ్రౌండ్లో వరుసగా 3వ మ్యాచ్ ఓడిపోయి మరో చెత్త రికార్డును తమ పేరిట నమోదు చేసుకుంది. ధోనీ కెప్టెన్సీగా వచ్చి కంబ్యాక్ ఇవ్వడం పక్కన పెడితే సీఎస్కే పరువు మొత్తం పోయింది. చెన్నై అత్యంత దారుణంగా ఆడడం మేబీ ఈ సీజన్లోనే చూస్తున్నాం. బెటర్ టీం ఉన్న వరెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కేకేఆర్ టీం మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి తామెందుకు డిఫెండింగ్ ఛాంపియన్సో మరోసారి నిరూపించారు. అజింక్య రహానే కెప్టెన్సీ మాత్రం అసలు ఎంత చెప్పినా తక్కువే. ఈ మ్యాచ్లో కేకేఆర్ మోయిన్ అలీని తీసుకొచ్చి పవర్ ప్లేలో అతడికి బౌలింగ్ ఇచ్చి సీఎస్కే పతనానికి నాంది వేసింది. పిచ్లో ఉన్న మాత్రం సీఎస్కే దానికంటే ఘోరంగా ఆడింది. సెకండ్ ఓవర్లో వికెట్ కోల్పోయాక టీం మొత్తం డిఫెన్సివ్ మూడ్లోకి వెళ్ళి అందరూ క్యూ కట్టారు. అసలు టీ20 ఫార్మాట్లో డిఫెన్సివ్ చేయడం కరెక్ట్ కాదు. బౌలర్ లూజ్ బాల్ కోసం వెయిట్ చేయడం మరీ దారుణం. సీఎస్కే ఎక్కడా అటాకింగ్ బ్యాటింగ్ చేయలేదు. పోనీ డిఫెన్సివ్ ఆడి రన్ చేశారంటే అది లేదు. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. అయితే ఈ మ్యాచ్లో మరోసారి ధోనీ 9th పొజిషన్లో రావడం ఏంటో అర్థం కాలేదు. ధోనీ బ్యాటింగ్ ముందు వస్తే బాగుండేది. అసలు ధోనీ మ్యాచ్ని ఎక్కడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. డెత్ ఓవర్స్ కోసం వెయిట్ చేసి బ్యాటింగ్కి రావడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అయితే 9th పొజిషన్లో వచ్చిన 4 బంతుల్లో 1 రన్ మాత్రమే చేసి నరైన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చివర్లో దుబే, స్టార్టింగ్లో విజయ్ శంకర్ కొద్దిగా పరుగులు చేయడంతో చెన్నై ఆమాత్రం స్కోర్ చేసింది. 103 రన్స్ చేసి హోమ్ గ్రౌండ్స్లో సెకండ్ లోయెస్ట్తో ఓ చెత్త రికార్డు తన పేరు మీద వేసుకుంది. ఇక కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, అందరూ బ్రిలియంట్గా బౌలింగ్ వేశారు. నరైన్ 4 ఓవర్లలో జస్ట్ 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. కేకేఆర్ బౌలర్ సీఎస్కేని ఎక్కడా కంబ్యాక్ ఇవ్వకుండా వేశారు. అసలు రహానే బౌలర్లందరినీ సరైన టైంలో యూజ్ చేసుకుంటూ బ్రిలియంట్ కెప్టెన్సీ చేశాడు. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీసుకోగా మొయిన్ అలీ, వైభవ్ అరోరా చెరో వికెట్ తీసుకున్నారు. ఇక 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ టార్గెట్ని జస్ట్ 10.1 ఓవర్స్లోనే చేసింది. సునీల్ నారాయణ్ బ్యాటింగ్లోనూ అదరగొట్టాడు. జస్ట్ 18 బంతుల్లోనే 44 రన్స్ చేశాడు. డికాక్ తొందరగా అవుట్ అయిన రహానే నారాయణ్కి తోడవడంతో కేకేఆర్ ఫెంటాస్టిక్ విక్టరీ సాధించింది. సో ఈ మ్యాచ్ విజయంతో కేకేఆర్ ఏకంగా నంబర్ 3 పొజిషన్కి వెళ్ళింది. భారీ గెలుపుతో నెట్ రన్ రేట్ పెరిగి 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇక సీఎస్కే భారీ ఓటమితో 9th పొజిషన్లో ఉంది. ఇక చెన్నై ఒక్క మ్యాచ్లో ఓడిన ప్లేఆఫ్స్కి వెళ్ళలేదు. చూద్దాం సీఎస్కే కంబ్యాక్ ఇస్తుందా లేదా ఇదే స్ట్రగుల్ని కంటిన్యూ చేస్తుందా అని. ఇక ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన నరేన్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.